అందరికీ నమస్కారం. వైకుంఠ ద్వాదశి కథ. ఈరోజే వైకుంఠ ద్వాదశి. ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఈ రోజు. ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మాల పాపాలు పోయి కోటి జన్మాల పుణ్యం వస్తుంది. వైకుంఠవాసం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎంతో పవిత్రమైన ఈ వైకుంఠ ద్వాదశికి సంబంధించి పురాణంలోని ఈ కథను ప్రతి ఒక్కరూ వినాలి. అంబరీషుడి కథని గురించి తెలుసుకుందాం. పూర్వం అంబరీషుడు అనే ఒక మహారాజు తన భార్యతో కలిసి ప్రతి మాసం ఏకాదశి వ్రతం క్రమం తప్పకుండా చేస్తూ ద్వాదశి పారాయణ ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రియమైన భక్తుడు అయ్యాడు. ఈ అంబరీషు మహారాజుకి ఎంత పేరు వచ్చిందంటే దేవలోకంలో ఇతని గొప్పతనం చర్చించుకునే అంత పేరు సంపాదించుకున్నాడు. ఒకసారి అంబరీష మహారాజు గురించి దేవసభకు వెళ్లిన దూర్వాస మహర్షి తెలుసుకొని ఎలా అయినా అంబరీషుని భక్తికి పరీక్షించాలని అనుకున్నాడు. అలా అనుకొని దూర్వాస మహర్షి ఒకరోజు అంబరీష మహారాజు ఏకాదశి ఉపవాసంలో ఉన్న సమయంలో శిష్యులతో కలిసి వెళ్ళాడు. దూర్వాస మహర్షిని చూసి అంబరీష మహారాజు ఎంతో సంతోషించి తగిన విధంగా సత్కరించి కుశల ప్రశ్నలు అడిగాడు. ఇక కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత అంబరీష మహారాజు దూర్వాస మహర్షితో ఇలా అన్నాడు. మహర్షి, మీరు ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రేపు ద్వాదశి పారాయణ తర్వాత మీరు శిష్య సమేతంగా వస్తే అందరం కలిసి భోజనం చేద్దామని ఆహ్వానించాడు. ఇక దుర్వాస మహర్షి ఇలా అన్నాడు. సరే, నేను కూడా కాలం మించిపోకుండా వస్తాను. కాని నేను వచ్చే వరకు నీవు పారాయణ చేయకుండా ఉండాలి అన్నాడు. ఇక శిష్యులతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇక ఏకాదశి వ్రతం అంబరీష మహారాజు ఎప్పటిలాగే చేసుకొని రాత్రి జాగరణ ఆ భగవంతుడి సన్నిధిలో భజనలతో చేశాడు. ఇక మర్నాడు ద్వాదశి రానే వచ్చింది. ఇక ద్వాదశి గడియలు పూర్తవస్తున్నాయి. కానీ దుర్వాస మహర్షి మాత్రం అక్కడికి రాలేదు. ఏకాదశి రోజు ఉపవాసం చేయటం ఎంత ప్రాధాన్యమో ద్వాదశి రోజున పారాయణ చేయటం అంతే ప్రాధాన్యం. భోజనం చేయటం కూడా అంతే ప్రాధాన్యం. అలా చేయకపోతే ఏకాదశి ఉపవాస ఫలితం లభించదు. ఇక ద్వాదశి గడియలు వస్తున్నాయి కానీ దుర్వాస మహర్షి మాత్రం తన శిష్యగణంతో రాలేదు. ఇక అంబరీష మహారాజుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఈ మహర్షి ముని కోపిష్టి. నేను ఆయన రాకుండా పారాయణం చేస్తే అతిథిని అవమానించిన పాపం తగులుతుంది. అలా అని ఎదురు చూస్తూ కూర్చుంటే ద్వాదశి పారాయణ గడియలు దాటిపోతాయి. ఆ తరువాత ఏకాదశి ఫలితం పోతుంది. ఇంతకాలం నేను చేసిన ఫలితం పోతుంది. ఏం చేయాలి అన్న ధర్మ సంకటంలో పడ్డాడు అంబరీష మహారాజు. అప్పుడు అతని రాజపురోహితులు వచ్చి ఈ ద్వాదశి రోజు పారాయణ కోసం ఆహారం తినకపోయినా కూడా కొంచెం మంచినీరు భాగవత ధ్యానం చేస్తూ తాగినట్లయితే అది కూడా పారాయణ చేసినట్లే అవుతుంది. కాబట్టి అటు వ్రతం చెడకుండా ఇటు మునికి ఇచ్చిన మాట తప్పకుండా ఉండేలా ఇలా చెయ్యమని వారు సలహా ఇచ్చారు. ఇక అంబరీష మహారాజు వారి సలహా ప్రకారం మంచినీరు స్వీకరించి ద్వాదశి పారాయణ పూర్తి చేశారు. ఇక ద్వాదశి గడియలు అయిపోయాయి. అలా చెయ్యగానే శిష్య సమేతంగా దుర్వాస మహర్షి వచ్చాడు. ఇక దుర్వాస మహర్షి ఏం జరిగిందో తెలుసుకుని నన్ను భోజనానికి ఆహ్వానించి నేను రాకుండా ద్వాదశి పారాయణ చేస్తావా అని మహాభక్తుడు అన్న అహంకారం వల్ల నీవు ఇలా చేస్తావా అని నిందించాడు. నీ అంతు తేలుస్తా, నిన్ను సంహరిస్తా అని చెప్పి వెంటనే తన తపశ్శక్తితో ఒక రాక్షసుని సృష్టించి అంబరీషుని మీదకి వదిలాడు. కాని అంబరీషుడు ఏమాత్రం భయపడకుండా అలాగే నిలబడి విష్ణుమూర్తి ధ్యానంలో లీనమైపోయాడు. ఇక విష్ణుమూర్తి అతని చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేశాడు. ఇక ఆ రాక్షసుడు అంబరీషుడిని తాకలేకపోయాడు.
దాంతో ఏం చెయ్యాలో అర్థం కాక దుర్వాస మహర్షి చేతిలోకి మంత్రాజలం తీసుకొని 10 జన్మాల పాటు ఈ భూమి మీద పుట్టి కష్టాలు అనుభవిస్తావు అని శపించాడు. కాని మనసులో భగవద్ధ్యానంలో ఉన్న అంబరీషుడు ఈ శాపాన్ని వినలేదు. దానిని శ్రీ మహావిష్ణువు విన్నాడు. ఇక భక్తుని రక్షించడానికి ఆ శాపాన్ని తాను తీసుకున్నాడు. ఆ విధంగా దశావతారాలు వచ్చాయి. ఇక విష్ణుమూర్తికి మరింత కోపం వచ్చింది. తప్పు చేయని తన భక్తుని నిందించడమే కాకుండా రాక్షసుని పంపించడం, శాపం ఇవ్వడం వల్ల శ్రీ మహావిష్ణువుకి కోపం వచ్చి తన విష్ణు చక్రాన్ని దుర్వాస మహర్షిపై వదిలాడు. ఆ చక్రాయుధం బారిన తనను తాను కాపాడడం కోసం ముల్లోకాలు తిరిగినా అతన్ని ఎవరూ రక్షించలేదు. ఇక ఏం చెయ్యాలో తోచక దుర్వాస మహర్షి శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు. శ్రీహరి ఇలా అన్నాడు: నేను నా భక్తుణ్ణి కాపాడుకోవడం కోసం చక్రాయుధాన్ని వదిలాను. నీవు బ్రతకాలంటే అంబరీషుడిని శరణు వేడు. అతను సరే అంటే చక్రాయుధాన్ని ఉపసంహరిస్తాను అన్నాడు. అలా దుర్వాస మహర్షి అంబరీషుని దగ్గరికి వచ్చి జరిగిన దానికి క్షమించమని అంబరీషుడిని శరణు వేడాడు. అప్పుడు ధ్యానం నుండి బయటకు వచ్చి శరణు వేడిన మునిని కాపాడమని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన విష్ణు చక్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. దుర్వాస మహర్షి ఇలా చేయటం వల్లే అంబరీష మహారాజు యొక్క భక్తి లోకానికి తెలిసింది. అందుకే వైకుంఠ ద్వాదశి రోజు ఈ కథను ప్రతి ఒక్కరూ వినటం చాలా మంచిది. జన్మాల పాపాలు పోయి 1,000,000 జన్మాల పుణ్యం వస్తుంది. అలాగే ఈ రోజున తులసి మహిమను ఎవరైతే వింటారో వారికి మోక్షం లభిస్తుంది. తులసి మహిమను విన్న మానవుడికి జన్మ జన్మాలలో చేసిన మహాపాపాలైనా సరే కాలి బూడిదైపోతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి. రోగాలు, మృత్యుభయం పోయి పవిత్రులు అవుతారు. మరి విన్నంతనే మోక్షం లభించే తులసి మహిమను విందాం. ఒకప్పుడు కాశ్మీర్ దేశంలో హరిమేధుడు, సుమేధుడు అనే 2 బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు. వారు ఒకరోజు తీర్థయాత్రలు చేస్తూ మహారణ్యం గుండా ప్రయాణిస్తున్నారు. వారికి అక్కడ ఒక తులసి తోట కనిపించింది. దానిని చూసిన సుమేధుడు భక్తితో ఆ తోటకు ప్రదక్షిణ చేసి సాక్షాండ నమస్కారం చేశాడు. దీనిని గమనించిన మిత్రుడు హరిమేధుడు ఎందరో దేవతలు, ఎన్నో తీర్థాలు ఉండగా ఈ తులసీవనానికి ఎందుకు అంత భక్తితో నమస్కరించావు అని అడిగాడు. అంతటా సుమేధుడు ఇలా చెప్పసాగాడు: ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం వధించారు. అప్పుడు కల్పవృక్షం, లక్ష్మీ, చంద్రుడు, ఐరావతం, ధన్యావతారి మొదలైనవి ఉద్భవించిన తరువాత జనన మరణాలు లేకుండా చేయు అమృత కలశం ఆవిర్భవించింది. అప్పుడు దాన్ని శ్రీ మహావిష్ణువు పరిగ్రహిస్తూ సంతోషించాడు. అప్పుడు అతని కనుల నుండి ఆనంద భాష్పాలు కొన్ని అమృతంపై పడినవి. వెంటనే వాటి నుండి తులసి మొలిచింది. ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని, తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు. దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించాడు. అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతిపాత్రురాలు అయ్యింది. అప్పటి నుండి తులసి హరిప్రియ అయ్యింది. అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామం గావించాను అని చెప్పాడు. వెంటనే వారు కూర్చుని సంభోషించుకుంటున్న ఆ వటవృక్షం నుండి పెలపెలమని శబ్దంతో తేజోవంతులైన 2 పురుషులు ప్రత్యక్షమయ్యారు. వారు వారిని చూసి బ్రాహ్మణులు 2 భయపడి గజగజ వణుకుతూ ఎవరు మీరు అన్నారు. అందుకు వారు ఆ బ్రాహ్మణులకు నమస్కరించి, స్వామి, మీరు మాకు ప్రాణదాతులు. నా పేరు ఆప్తికుడు. నేను దేవలోకవాసిని. నేను లోమాస మహామునికి చేసిన అపచారానికై ఈ మర్రి చెట్టుపై బ్రహ్మరాక్షసుడినై ఉన్నాను.
మీరు విష్ణునామాన్ని తులసి మహిమను గురించి ఇంతవరకు చెప్పినది విన్నంతటా నా శాప విమోచనం అయ్యింది. ఇదంతా మీ అనుగ్రహమే అని విన్నవించుకున్నాడు. అంతటా రెండో అతను కూడా తన కథ గురించి వివరిస్తూ, నేను గురు ఆజ్ఞను ఉల్లంఘించనందువల్ల బ్రహ్మరాక్షసుడినై ఈ మర్రి చెట్టును ఆశ్రయించాను. ఈ రోజు మీచే నారాయణ నామాన్ని, విశ్వపూజిత అయిన తులసి మహత్యాన్ని విని శాప విమోచనం అయ్యింది అని ఇద్దరూ వివరించారు. ఆదర్శ బ్రాహ్మణులైన మీరిద్దరి తీర్థయాత్ర ఫలితము ఇక్కడే లభించింది అని విన్నవించారు. అంతటా తేజోవంతులైన వారు బ్రాహ్మణులు నమస్కరించి దైవలోకం పోయారు. అంతటా బ్రాహ్మణులు ఇద్దరు ముక్తిని అనుగ్రహించిన విష్ణుప్రియ తులసీనామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి.